పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న పవన్ కళ్యాణ్ గారు. సో ఏపీ అభివృద్ధి కోసం 2024లో ప్రజలు బలమైన మ్యాండేట్ ఇచ్చారు, మార్పు కోరుకున్నారు. సో ఈరోజు అన్ని రంగాల్లో విత్ ఇన్ 20 monthsలోనే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని తన పరిపాలన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని సెటరేట్ చేసుకుంటూ ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధితో రాష్ట్రం దూసుకుపోతున్నది అన్నమాట వాస్తవం. ఈరోజు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంత ఉన్నా కానీ ఈరోజు సూపర్ సెక్షన్ విజయవంతం చేయగలిగారు. అంటే కారణం తన పరిపాలన అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ, కేంద్ర ప్రభుత్వం సహకారం. సో 63 లక్షల పైన ఎన్టీఆర్ భరోసా కింద 33,000 కోట్ల సంవత్సరానికి ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి, చదువుకునే విద్యార్థికి 15,000 రూపాయలు ఈరోజు సుమారు 63 లక్షల మంది. అలాగే రైతు భరోసా కానివ్వండి, అదే మాదిరిగా ఆటో వాళ్ళకి, ట్యాక్సీ వాళ్ళకి, అందరికీ సంక్షేమాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండా సో ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో రాష్ట్రం ఆర్థిక పరిస్థితికి బాగోకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవైపు సంక్షేమం, అలాగే అభివృద్ధి. ఈరోజు రోడ్లు కానివ్వండి, అలాగే పెట్టుబడులు. మొన్ననే వచ్చింది, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇచ్చారు. సో దేశంలోనే 25% పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. సో ఈరోజు ఏదైతే ఎంఓఎల్ అయ్యాయో ఇవన్నీ ల్యాండ్ అయితే కనుక విత్ ఇన్ 5 yearsలో 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చిందో డెఫినెట్గా అవన్నీ సాకారం అయ్యే పరిస్థితి ఈరోజు డెఫినెట్గా 2029 లోప డెఫినెట్గా ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం మనకి హై ప్రియారిటీ ఏంటి? అపార్ట్ ఫ్రమ్ ఈ సంక్షేమ అభివృద్ధితో పాటు మనకి హై ప్రియారిటీ అమరావతి, అట్ ద సేమ్ టైం పోలవరం, జీవనాడి. సో డెఫినెట్గా ఈ బడ్జెట్లో ఈ రెండిటికి కేటాయింపులు అయితే ఉంటాయండి, అందులో డౌట్ లేదు. సో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాం. అందులో కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి సహకారం అందిస్తున్నది. అదే మాదిరిగా మీకు ఒక విషయం చెప్తాను. సో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించాలి, వరి తీసుకొని రైతుల దగ్గర 1600 పైచుల కోట్లు బకాయిలు పడితే ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇమీడియట్ గా చెల్లించడం జరిగింది గత ప్రభుత్వం బకాయిలు పెడితే. అదే మాదిరిగా సుమారు 10,000 పైచులకు కోట్లు, 7 లక్షల పైచులకు రైతులకి విత్ ఇన్ 24 hours ఎప్పుడైనా భారతదేశంలో జరిగిందండి ఇది? విత్ ఇన్ 24 hours 10,000 పైచులకు కోట్లు రైతుల ఖాతాలో పడిపోయాయి.